డీటెయిల్స్ చూద్దాం. విశాఖలో జగనన్న 2.0 సమావేశానికి అనుమతి నిరాకరించారు అధికారులు. ఉడా చిల్డ్రన్స్ ఏరియాలో సమావేశం నిర్వహించరాదని స్పష్టం చేశారు. ధర్మాన ఆనంద్ ఆధ్వర్యంలో జగనన్న 2.0 సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉడా చిల్డ్రన్స్ ఏరియాలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సమావేశానికి అనుమతి నిరాకరించడంతో డైలమాలో నేతలున్నారు. అధికారుల తీరును వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. అక్కడే ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. విశాఖలో జగనన్న 2.0 సమావేశానికి అనుమతి నిరాకరించారు అధికారులు. ఉడా చిల్డ్రన్స్ ఏరియాలో సమావేశం నిర్వహించరాదని స్పష్టం చేశారు. ధర్మాన ఆనంద్ ఆధ్వర్యంలో జగనన్న 2.0 సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉడా చిల్డ్రన్స్ ఏరియాలో భారీగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. సమావేశానికి అనుమతి నిరాకరించడంతో డైలమాలో నేతలు ఉన్నటువంటి పరిస్థితి. అధికారుల తీరును వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. అక్కడే ఆ పార్టీ నేతలు ప్రస్తుతం ఆందోళనకు దిగారు. ఆ వివరాలు అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏంటి సిచ్యువేషన్? అక్కడ ప్రస్తుతం ఆందోళన నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది వైసీపీ వాళ్ళు. ఏంటి సిచ్యువేషన్? రైట్ చందు, చూసుకుంటే ఈరోజు విశాఖ ఉడా చిల్డ్రన్స్ ఏరియాలో జరగవలసినటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే జగనన్న 2.0 కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు 2.0 కార్యక్రమానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఈ నెల 13వ తేదీన ఈరోజు జరగాల్సినటువంటి ఉడా చిల్డ్రన్స్ ఏరియాలో జరగాల్సినటువంటి సమావేశం ఏదైతే ఉందో సమావేశానికి ముందస్తుగానే విఎంఆర్డీ అధికారుల నుంచి కూడా అనుమతులు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో దాదాపు సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవు. ఉడా చిల్డ్రన్స్ ఏరియాలో కేవలం సంగీత నాట్యానికి సంబంధించినటువంటి మాత్రమే అనుమతులు ఉన్నాయంటూ కూడా విఎంఆర్డీ అధికారులు తేల్చి చెప్పడంతో వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా డైలామాలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే ఆనంద్ ఆధ్వర్యంలో ధర్మాన ఆనంద్ ఆధ్వర్యంలో దాదాపు 1500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే జరగాల్సినటువంటి సమావేశానికి సంబంధించి పూర్తిగా కూడా అనుమతి నిరాకరించడంతో వైసీపీ నేతలంతా కూడా బైఠాయించి విఎంఆర్డీఏ గేటు ముందు అయితే వీరంతా కూడా నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే తాళాలు కూడా ఒకవైపు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటారు? ఇది ఒక పిరికిపంద చర్య. ఏంటంటే కూటమి నాయకులు ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంత అసమర్థతతో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుందనే దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలైనా జాయిన్ అవ్వచ్చు. ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలను వచ్చి ఆయన గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా అందించిన సుపరిపాలన కానీ ఆయన తీసుకొచ్చిన సంవత్సరాలు కానీ తీసుకొచ్చి మనం ఇలాంటి నాయకుడు వెనకాల ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక నాయకత్వ లక్షణాలు ఒక ప్రజానాయకుడు వెనకాల నడవాలనే ఉద్దేశంతో ఈరోజు జాయినింగ్ భారీగా ఏర్పాట్లు చేసుకుంటే కేవలం అసూయతో ఈరోజు ఇక్కడ ఎవరైతే విశాఖపట్నం జిల్లాలో ఉన్న కూటమి నాయకులు ఉన్నారో ఆ కూటమి నాయకులకి ఎక్కడ పైనుంచి అది తెలుగుదేశం అధిష్టానం నుంచి అక్షంతలు పడతాయో వీళ్ళ అసమర్థతని వాళ్ళు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో పర్మిషన్ ఇచ్చి డబ్బులు కట్టించుకుని భారీగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్న తర్వాత ఇంత దుర్మార్గంగా ఈ రకంగా గేట్లు లాక్ చేయడం అనేది నాకు తెలిసి గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము ఇప్పుడు విఎంఆర్డీఏ కమిషనర్ గారిని కూడా కలుస్తాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని ఎలవ్ చేసి ఇక్కడే కార్యక్రమం చేస్తాం. మనం చూసుకోవచ్చు ఏదైతే విఎంఆర్డీఏ గేటు ఎదుట కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా బైఠాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు చూసుకుంటే ఈరోజు జరగాల్సినటువంటి ఏదైతే చేరికలకు సంబంధించినటువంటి సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశానికి సంబంధించి పోలీసుల నుంచి పూర్తిగా అనుమతి ఉందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పారు. అలాగే చూసుకుంటే ఇటు విఎంఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు అనుమతి లేకపోవడం వారంతా కూడా గేట్లకు తాళాలు వేశారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు పోలీసు అధికారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారిని కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏసీపీ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సరే అదేవన్నీ మనకు తెలియదు. మాకు వాళ్ళు మరి ఏసీపీ గారు ఈరోజు జరిగినటువంటి సమావేశానికి అనుమతులు ఉన్నాయని లేవు. పోలీసు డిపార్ట్మెంట్ మాకు పర్మిషన్ ఏం కాదని బందోబస్తు అడిగారు, మేము వచ్చామండి.
చూసుకోవచ్చు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వీరైతే బందోబస్తును అడగడం జరిగింది. వీరికైతే బందోబస్తును కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో దాదాపు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పొత్తు, ఎమ్మెల్సీ వరుది కళ్యాణి, అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షన దాదాపు 1500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉన్నప్పుడు కూడా గేట్లకు తాళాలు వేయడంతో వీరంతా కూడా గేట్ బైఠాయించి పూర్తిగా కూడా బైఠాయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన విఎంఆర్డీఏ చైర్మన్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా తాడో పేడో తేల్చుకుంటామంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసుల నుంచి పూర్తి మద్దతు ఉన్నప్పటికీ విఎంఆర్డీ అధికారులే కేవలం 13వ తేదీన పర్మిషన్ ఇచ్చి ఈ రోజు జరగాల్సినటువంటి సమావేశాన్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసుకోవడం జరిగింది. రాజకీయ ప్రముఖులంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా తాళాలు వేయడం సరికాదంటూ కూడా వారంతా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చందు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.